గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. జాతీయ అంతర్జాతీయ విశేషాలు, దేశంలో పరిస్థితులు, బంగారు రేట్లు, యుద్ధాలు, యుద్ధ పరిణామాలు, ఇలాంటి అనేక విశేషాల మీద మనతో ఎప్పుడు తాజా సమాచారంతో అప్డేట్స్ ఇచ్చే ప్రముఖ జియో పొలిటికల్ అనలిస్టు మందడి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ ఏంటి సార్, పాకిస్తాన్ది ఒకటి బాగా వైరల్ అవుతోంది. పాకిస్తాన్ తిరిగి ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వితిన్ సూన్ పాకిస్తాన్లో మళ్ళీ సైన్యం దాన్ని చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయనేది ఒకటి వార్త బాగా స్ప్రెడ్ అవుతుంది. అసలు ఏంటి, అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? ఆసిఫ్ మునీర్ ఎవరైతే ఉన్నారో గతంలో ఆర్మీకి చీఫ్గా పనిచేసిన వ్యక్తి, అతను మెల్లమెల్లగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మధ్యలో అవును ట్రంప్కు కాస్త సపోర్ట్ ఇస్తూ అవును కరెక్ట్ సహకరించాడు. ఇటు అమెరికాకి ఇటు పాకిస్తాన్ మధ్యలో తిరగడం, ఇరాన్ మధ్యలో తిరగడం ఎంత జరిగింది. అవును, అప్పుడు ట్రంప్తో అతనికి పెరిగినటువంటి సాన్నిధ్యంతో కొంత అమెరికన్ నుంచి కొంత సహాయం పాకిస్తాన్కి అందేటట్టుగా చేయడంలో అతను సక్సెస్ అయ్యాడు. అసలు పాకిస్తానే అవసరం లేదు మాకు, పాకిస్తాన్కు మేము అమెరికాని సాయం చేయమని బిగించుకొని కూర్చున్నటువంటి ట్రంప్ను ఒప్పించి కొంత మేరకి సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ అడ్వాంటేజ్ తీసుకొని రెండోది ఏమిటంటే, ఈ మధ్య ఇమ్రాన్ ఖాన్ యొక్క ఆరోగ్యం విపరీతంగా దెబ్బతింది. ఆమె వాళ్ళ భార్య లెటర్లు రాస్తుంది అందరికీ. అసలు ఆల్మోస్ట్ వాళ్ళు చనిపోయినాడు అనేటువంటి వార్త పుకారు రావడం, అతని పొలిటికల్ పార్టీ విపరీతమైనటువంటి వాళ్ళు పరేడ్ చేయడం, రకరకాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇవ్వడం, భారీ ఎత్తున మొత్తం పాకిస్తాన్ మొత్తం టోటల్ ఎక్కడికక్కడ మేము పనిచేయని పరిస్థితి తీసుకొస్తాం అన్నట్టుగా పరిస్థితి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికన్నా ఎక్కువగా పబ్లిక్ మెజారిటీ, పీపుల్స్ మెజారిటీ ఎవరికి ఉంది అంటే ఖచ్చితంగా ఇమ్రాన్ ఖాన్కే ఉంది అనేటువంటి విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ చచ్చిపోతే అసలు మొత్తం రెవల్యూషన్ వచ్చే పొజిషన్ తిరగబడి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చావకుండా బతకకుండా అతను ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి ఏర్పడేటట్టుగా అతనికి ఒక రకంగా ట్రీట్మెంట్ అలాంటిది ఇస్తున్నారని రకరకాల వార్తలు గుప్పమంటున్నాయి. ఇది ఒక వైపు జరుగుతుంటే, ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న భయం ఏంటంటే అతను బయటకు వస్తే అతన్ని ఎట్లా చేయాలి, లేదా అతను చనిపోతే ఎలాగా ప్రజల్ని ఎట్లా ఆపాలనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరంగా తయారైపోయినాయి. వాటర్ సోర్సెస్ లేని పరిస్థితి ఏర్పడింది. మన ఇండియా లోపల ఇక్కడ మనం ఏదైతే సింధు నది మనం ఎప్పుడైతే కట్టుదిట్టం చేసామో అక్కడికి వాటర్ రాని పరిస్థితి ఏర్పడింది. దానికి తోడుగా అటు బెలూచిస్తాను వాళ్ళు మేము అని ప్రకటించేసుకునే పరిస్థితి అటువైపు ఏర్పడింది. ఇటువైపున చూస్తే పిఎల్ఓ వీళ్ళు మాకు స్వతంత్రత కావాలి, మాకు అక్కర్లేదు పాకిస్తాన్లో ఉన్నామని వీళ్ళు గట్టిగా, అంటే సమస్యలన్నీ చుట్టుముట్టి అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి. ఇక పాకిస్తాన్ ప్రభుత్వం పనిచేయలేని పరిస్థితి ఒక రకంగా వచ్చినటువంటి సిచ్యువేషన్లో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇతని సైన్యం మీద ఉండేటువంటి పట్టు కొంత ఉండడం వల్ల నేను చెప్పినట్టుగా మీరు వింటే ఓకే, లేకపోతే సైన్యం తిరుగుబాటు తీసుకొస్తారని పాకిస్తాన్ బెదిరించినట్టుగా తెలుస్తోంది. దానికి తోడుగా చేసిన పని ఏమిటంటే త్రివిధ దళాలకి ఇతను అధిపతిగా చేశారు. ఇప్పుడు అటు ఆర్మీ కానీ, అటు నేవీ కానీ, ఇటు ఎయిర్ ఫోర్స్ కానీ మొత్తం మూడింటికి త్రివిధ దళాలకి ఇతను అధిపతిగా ప్రకటించారు. నెంబర్ 1, పాకిస్తాన్ రాజ్యాంగంలో కూడా కొంత భాగం అధికారాలు సైన్యానికి ఇచ్చేటట్టుగా మార్పులు తీసుకొచ్చారు. ఈ రెండు వచ్చేసినాయి. ఇప్పుడు రావులపిండి మొత్తం టోటల్గా మొత్తం సైన్యం చేతిలో ఉన్నట్టు పరిస్థితి ఏర్పడింది. కంప్లీట్గా చుట్టుముట్టేశారు. కంప్లీట్గా అసలు సైన్యం ఆలోచన లేకుండా, సైన్యం అనుమతి లేకుండా బయటికి వెళ్ళలేని పరిస్థితి, అధికార ప్రతినిధులు కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితులు క్రియేట్ అయిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఇది ఒక రావులపిండికే పరిమితం అయ్యేటట్లేదు, మొత్తం టోటల్గా పాకిస్తాన్ అందరికీ ఇది ఆక్యుపేటట్టుగా మొత్తం ఆక్రమించుకునేట్టుగా కనబడుతోంది. సార్ ఇంకోటి, ఇక్కడ భారతదేశంలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. జంజీ ఉద్యమము, జనాల్ఫా ఉద్యమము, విద్యార్థులు రోడ్ల మీదకి వస్తున్నారు, పేపర్ లీకులు, పరీక్షల నియామకాల్లో, ఉద్యోగాల నియామకాల్లో లీకులు అంటూ ఒక రకమైన అలజడి అనేది దేశవ్యాప్తంగా ఎట్నుంచో నుంచి రోజు వస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మొన్న జరిగిన పార్లమెంటుతో సహా ఇప్పటికి కూడా ఎవరైతే అమిత్ షా ఉన్నారో ఆయన చాలా మౌనంగా ఉన్నారు. ఆయన ఏదైనా జరిగితే ఓ ట్రబుల్ షూటర్ లాగా వచ్చి మీడియా మీటింగ్ పెట్టి అది ఇది చెప్పడము చేసేటోడు కదా. ఇప్పుడు ఎందుకు అమిత్ షా మౌనంగా ఉంటున్నారు? ఆయన మౌనం వెనక ఏంటి అసలు తుఫాను? 2 కారణాలు వినబడుతున్నాయి. చెప్పండి. ఒక కారణమేమో చైనా, పాకిస్తాను, బంగ్లాదేశు 3 ఏకమై
భారతదేశాన్ని కబలించాలి, భారతదేశం మీద ఒకేసారి యుద్ధం ప్రకటించాలి, అటువైపు చైనా ఆక్యుపై చేస్తూ ఇటు పాకిస్తాను ముందుకు వచ్చి, ఎందుకంటే పాకిస్తాన్ నుంచి మన ఈ మధ్య 10,000 మంది తీవ్రవాదుల్ని ఆల్రెడీ మేము పాకిస్తాన్లో ప్రవేశపెట్టామని చెప్పి ఒక మత ఓకే. బోధకుడు బహిరంగంగా ప్రకటించాడు. 10,000 మంది ఆల్రెడీ రీచ్ అయిపోయారు, ఇండియాలోకి రీచ్ అయిపోయారని. ఓకే. అలాగే బంగ్లాదేశ్ను కూడా దువ్వి ఈ మధ్య బంగ్లాదేశ్ కూడా వీళ్ళు కలుపుకుంటున్నారు. ఇటు బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాన్, ఇటు చైనా 3 కలిస్తే దేశాన్ని కబలించడం చాలా సులభమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కానీ ఏంటంటే ముందు అంతర్భాగంగా ఉండేటువంటి సమస్యలు ఏమున్నాయో వీటన్నిటి క్లియర్ చేయాలి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల లోపల చాలా రాష్ట్రాలు పూర్తిగా ప్రభుత్వం మీద వాళ్ళకి అసంతృప్తితో ఉన్నారు. అవును. మణిపూర్ కానీ, త్రిపుర కానీ ఇట్లాంటి చాలా దేశాల్లో విపరీతంగా ఉంది. కాబట్టి వాటిని ముందు చల్లార్చకుండా అటు బోడోలు ఇంటి ఇప్పుడు ఒక నక్సలైట్ ఉద్యమాన్ని అణచేయగలిగారు. కానీ ఇంకా ఇలాంటి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్రాంతీయ తీవ్రవాదం ఉంది. కాబట్టి వీటన్నిటిని అణచివేసి లేదా వాటితో కాంప్రమైజ్ అయిపోయి ఏదో రకంగా చేయకపోతే ఈ అంతర్గతంగా ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో సమస్యలు, ఈ సమస్యలు రేపు పొద్దున శత్రువుకి అది ప్రధాన అస్త్రాలుగా దొరికే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు వాళ్ళకి సాయం చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం గెలవడం ఇంకా చాలా కష్టం అవుతుందనే ఉద్దేశంతో ఇవన్నీ చుట్టబెడుతున్నాడు, ఇవన్నీ చక్కబెట్టడానికి టైం అంతా ఇస్తున్నాడు. అందుకే మిగతా వాటి మీద కాకుండా ఒక్కొక్క రాష్ట్రాన్ని, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు, వాళ్ళని పిలుచుకొని మాట్లాడుతున్నాడు. ఈ అశాంతి లేకుండా ముందుగా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తీసేయడం ఒకటి. రెండోది ఏంటంటే మనకు చిక్నిక్ ఏదైతే ఉందో మొత్తం టోటల్గా కొన్ని ప్లేస్ లోపల ఎక్కువగా శత్రువులు లోపలికి చొరబడడానికి వీలుపడేటువంటి ప్రదేశాల్లో మన సైన్యాన్ని ఎక్కడెక్కడ మోహరించాలి, తర్వాత మనకు ఉండేటువంటి బలం ఎంత ఏమిటని ఇవన్నీ అంచనాలు వేయటం మీద ఎక్కువగా తను ఓము అతని చేతిలో ఉండడం వల్ల ఇక ఓమనే కాకుండా ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర వ్యక్తి అనే ఉద్దేశంతో రక్షణ శాఖ మంత్రి ఉన్నా కానీ ఆ డ్యూటీ కూడా ఏనే చేస్తున్నాడు. ప్రధానమంత్రి కాకుండా ప్రధానమంత్రి బదులుగా ఆయన మొత్తం అందరితో మాట్లాడి రక్షణ శాఖతో కూడా మాట్లాడి దాన్ని కూడా సెటిలైట్ చేస్తున్నాడు అనేది ఒక వాదన వినపడుతుంటే, మరొక వాదన విచిత్రంగా బయటకు వస్తుంది ఏమిటంటే అసలు అమిత్ షాకి మోడీకి మధ్యలో స్ప్లిట్ వచ్చింది. అమిత్ షాని తొందరలోనే మంత్రివర్గం నుంచి కూడా బయటకు పంపించే అవకాశం ఉంది అనేది రెండవ వాదన వినపడుతుంది. ఈ వాదనకి ఎక్కువగా మనం చెప్పడానికి ఆధారాలు అయితే ఇంకా కనబట్టలేదు ఎక్కువ, కానీ బట్ వార్త మాత్రం సోషల్ మీడియా లోపల చక్కర్లు కొడతా ఉంది, అది తిరుగుతూ ఉంది. ఆర్ఎస్ఎస్ కు మోడీ అమిత్ షా మధ్య స్ప్లిట్ ఉందనే తెలుసు, కానీ ఇప్పుడు ఏకంగా వీళ్ళిద్దరి మధ్య అసలు ఇద్దరు జంట కవులు కదా సార్. వీళ్ళిద్దరి మధ్య స్ప్లిట్ రావడానికి కారణం ఏంటంటే కుటుంబం, అమిత్ షా కుటుంబం అనేది కొంత బయట తెలుస్తున్న విషయం. అమిత్ షా కొడుక్కి వాళ్ళకి ఫేవర్ చేయడం కోసం చెప్పి ఈ అంబానీ లేకపోతే మిగతా చోట్ల ఏదైతే వీళ్ళు దాచిపెట్టిన డబ్బు కొంత బీజేపీ ఫండింగ్ కోసం ఏదైతే చేశారో వాళ్ళకి ఫేవర్ చేయడం, ఆ ఫేవర్ బదులుగా వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు అవసరమైతే రేపు పొద్దున మీకు ఎలక్షన్స్లో వాటిల్లో సాయం చేస్తానని ఒకరి మధ్యలో ఒకరికి ఉండేటువంటి సంబంధాల్లో కొంత తనకు అనుకూలంగా కొంత దాన్ని మలుచుకొని అది ప్రధానమంత్రికి తెలియకుండా అమిత్ షా చేశాడనేటువంటి ఒక అపప్రద బయటకు వస్తుంది. అంటే ఇవన్నీ నిజాలని మనకు తెలియదు, వాస్తవ పరిస్థితి పుకార్లు మాత్రం బయటకు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ అమిత్ షా నెక్స్ట్ ఉండకపోవచ్చు, ఇప్పుడు మంత్రివర్గం మార్పు చేర్పుల్లో ఉండకపోవచ్చు అనేటువంటి మాట బలంగా వినపడుతున్నటువంటి మాట. చాలా పెద్ద సాహసోపేతమైన మామూలు విషయం కాదు. ఒకవేళ వాళ్ళు స్ప్లిట్ అయితే మాత్రం ఇంకా పోగొట్టుకున్నట్టే లెక్క. రైట్ హ్యాండ్ కాదు, బీజేపీ వెళ్ళిపోయింది దేశంలో లేదు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య గొడవ వస్తే ఆ రోజు లాస్ట్ డే బీజేపీకి. అది మనకు తెలిసిన విషయం, మరి అది వాళ్ళకి తెలియకుండా ఉండే సవాల్ లేదు. ఇది కాకపోవచ్చని మనం అనుకుంటున్నాం, పూర్తిగా వాస్తవం తెలియదు. పుకార్లను బట్టి మనం వాస్తవం చెప్పడానికి అయితే అవకాశం లేదు. కానీ రెండు మాత్రం వినబడుతున్న మాత్రం వాస్తవం. సార్ ఇంకోటి ఒక ఆశ్చర్యకరమైనది ఏంటంటే సెన్సెస్ ప్రకారము తమిళనాడులో 90% మంది హిందువులు, కానీ అక్కడ ఇప్పటి వరకు బీజేపీ అధికారంలోకి రాలేకపోతుంది. ఏంటి అంటే హిందువులు బీజేపీని నమ్మట్లేదా, లేదా తమిళనాడు హిందువులు చాలా ప్రోగ్రెసివ్ అనుకోవాలా, ఏమనుకోవాలి? విచిత్రమైన విషయం ఏంటంటే 30% వరకు ముస్లిమ్స్ ఉండేటువంటి రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అవును, 22 రాష్ట్రాలు ఇవాళ ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలు తీసుకుంటే దాదాపుగా దాంట్లో ఒక 7 రాష్ట్రాలు సుమారుగా ముస్లిం పర్సెంటేజ్ చాలా 20 నుంచి 30% వరకు ముస్లిం పర్సెంటేజ్ ఉండేటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ఘన విజయం సాధించింది. అవును, కానీ 90% హిందువులు ఉన్నటువంటి తమిళనాడు లోపల అనుకున్న సీట్లు కానీ అనుకున్నటువంటి ఓట్లు కానీ రాలే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి కారణం ఏమిటనేది ఒక పరిశోధనాత్మకం చూస్తే ఒక పరిశోధన చేసి రాసినటువంటి ఒక వ్యాసం లోపల క్లియర్గా నెంబర్ 1 ఏమిటంటే పెరియార్ అనేటువంటి ఒక మహానుభావుడు, అతను కవి, తర్వాత అతను ఒక ఋషిలా కూడా ఆయన భావిస్తారు. ఆయన డిఎంకే పార్టీ స్థాపకుడు. ఆయన 100 సంవత్సరాల క్రితం ఆయన పుట్టి
తమిళనాడుని ఒక జాగరూకత తీసుకొచ్చి మనం ద్రవిడులము, నార్త్ ఇండియన్స్ అంతా ఆర్యులకి ద్రావిడులకు మధ్య పడదు, మనకు శతాబ్దాల నుంచి కూడా మనకు కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళకు మధ్యలో మనకు వైరం ఉంది, ఆర్యులు అంటే బ్రాహ్మణులని, ద్రవిడులు అంటే శూద్రులు అనే పరిస్థితి ఉంది. వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడు కూడా ఆర్యులు నమ్మడానికి వీల్లేదు. నార్త్ ఇండియన్స్ మన మీద పత్రం చలాయించే ప్రయత్నం చేస్తారు. నేషనల్ పార్టీస్ని మన రాష్ట్రం లోపల తీసుకొచ్చి వాటిని మన చెంటి మీద పెట్టుకుంటే మన తమిళాన్ని నాశనం చేస్తారు, మన ద్రవిడాన్ని నాశనం చేస్తారు, మన సంస్కృతిని నాశనం చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని రానివ్వకూడదని ప్రజల్ని విపరీతమైన జాగ్రత్త చేశాడు. ఊరు తిరిగాడు. ఆయన చేయనట్టు ప్రయత్నం లేదు. ఆయన ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉంటుంది. వాటికి కూడా ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉంటుంది. వాళ్ళు కమ్యూనిస్టులు అయినా ఉంటుంది, వాళ్ళు మామూలుగా వాళ్ళు వేరే ఏ పార్టీ అయినా సరే ఉంటుంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఇళ్లలో కూడా ఆయన ఫోటో కంపల్సరీగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన రాసిన నీతి వాక్యాలు కొన్ని అక్కడ కనబడుతూ ఉంటాయి. స్లోగన్స్ వాళ్ళ స్కూల్ పాఠాల్లో కూడా ఇవాళ ప్రతి పాఠాల్లో కూడా దానికి సంబంధించినటువంటి మొత్తం ప్రైమరీ పాఠాలు అన్నింటిలో వాటి లెసన్స్లో ఉంటాయి. ఆయన 1967 లోపల మనకు డిఎంకే పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. తర్వాత కరుణానిధి దాన్ని టేక్ ఓవర్ చేయడం, తర్వాత దాంట్లో ఎంజి రామచంద్రరావు ఇవన్నీ జరిగాయి. ఇది ఆయన చెప్పినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో తమిళ ప్రజల లోపల అది బాగా విశ్వసనీయంగా ఒక్కొక్కరి నరాలు జీర్ణించుకుపోయింది. అందుకే వాళ్ళు ఈవెన్ కాంగ్రెస్ అంతకుముందు పెత్తనం చేసింది కొన్నాళ్ళు, 10-15 సంవత్సరాలు, 67 దాకా కాంగ్రెస్ ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 67 దాకా కాంగ్రెస్ ఏలింది. ఆ తర్వాత ఇక కాంగ్రెస్ గాను బీజేపీ కానీ నేషనల్ పార్టీస్ని ఏమీ దగ్గర రానివ్వలేదు. ఏదో 1-6 సీట్లు ఏవైనా అక్కడ ఉన్నటువంటి వాటితోటి కలిసి ఉండటం వల్ల కాంగ్రెస్ 3 సీట్లు వచ్చాయి, అంతకు తప్ప వేరే ఏం లేదు. వాళ్ళ పరిస్థితి ఎప్పుడు బాగాలేదు. ఈ స్థితి లోపల 3 ముఖ్యమైన కారణాలు కనబడుతున్నాయి. ఒకటి ఏమిటంటే నేషనల్ పార్టీస్ని, ముఖ్యంగా బీజేపీని ఒకవేళ రాణిస్తే నార్త్ ఇండియన్స్ యొక్క ప్రాబల్యం ఎక్కువ పెరిగిపోయి మనకున్నటువంటి ద్రవిడ సంస్కృతి, మన తమిళ సంస్కృతి పూర్తిగా నాశనం అయిపోతుంది అనే భయం ఒకటి వాళ్ళకు బాగా పట్టుకుంది. రెండోది ఏమిటంటే వాళ్ళు తమిళాన్ని ఎంత ప్రేమిస్తారంటే అన్ని రాష్ట్రాల్లో మీకు హిందీ వచ్చినా ఇంగ్లీష్ వచ్చినా మీరు సులభంగా వెళ్ళి అక్కడ వ్యాపారం చేయొచ్చు, వ్యవహారాలు నడుపుకోవచ్చు. మీరు హాయిగా మీరు మీ రాష్ట్రంలో ఉన్నట్టుగానే ఆ రాష్ట్రంలో కూడా మనం ఉండడానికి మనకు అవకాశం ఉంది. కానీ తమిళనాడులో అది లేదు. తమిళనాడుకి ఎవరు వెళ్ళినా తమిళ్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వాడికి ఇంగ్లీష్ వచ్చినా హిందీ వచ్చినా మాట్లాడు, తమిళ్లోనే మాట్లాడు. వాళ్ళకున్నంత మాతృభాష అభిమానం ఏ ఎవరికి లేదు. అంత గట్టిగా, అంత ఛాందసవాదులు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళంత పిడివాదులు అనుకోవచ్చు, మీరు ఏదైనా వాదులు అనుకోవచ్చు. కానీ తమిళ మీద వాళ్ళకి అమితమైన ప్రేమ. కాబట్టి మా తమిళం ఎక్కడైనా నశించిపోతుందేమో, వాళ్ళ వాదన వాళ్ళు మన నెత్తి మీద పెట్టుకుంటే వాళ్ళు హిందీని బాగా డెవలప్ చేస్తారు. ఎందుకంటే త్రిభాషా సూత్రం తీసుకొచ్చేసి వ్యతిరేకించింది వాళ్ళే కదా. మీరు ఇంగ్లీషు హిందీ దాంతో పాటుగా లోకల్ లాంగ్వేజ్ పెట్టుకోమన్నారు. కానీ హిందీ కంపల్సరీగా ఉండాలని కండిషన్ పెట్టారు. ఆ కండిషన్కి వ్యతిరేకంగా తమిళ్లో ఎదురు తిరిగారు. మిగతా వాళ్ళు పాటిస్తున్నాం. మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో మనం హిందీని ఎప్పటి నుంచో మనం సెకండ్ లాంగ్వేజ్గా, థర్డ్ లాంగ్వేజ్గా మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. కానీ వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు, ఆ విషయానికి ఇప్పటిదాకా ఒప్పుకోలేదు. కాబట్టి మన తమిళ్ నశిస్తుంది అనే భయం వాళ్ళకి నరనరాల్లో పట్టుకొని ఉంది. ఈ రెండుకి తోడుగా మూడోది ఏమిటంటే సరైన నాయకుడు, బీజేపీకి సంబంధించిన వాడిని కరెక్ట్ నాయకుడు ఇంతవరకు ప్రొజెక్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సినిమాకు సంబంధించినటువంటి ప్రభావం తమిళంలో విపరీతంగా ఉంటుంది. ఫస్ట్ మనం తీసుకుంటే కరుణానిధి గారితో స్టార్ట్ అయిందని మనకున్నా కూడా, కరుణానిధి కూడా సినిమాకి సంబంధించిన వాడే. ఆయన పాటలు రాశాడు, తర్వాత కథలు రాశాడు, తర్వాత సినిమాలు తీశాడు, అన్ని చేశాడు ఆయన. ఆ తర్వాత వచ్చినట్టు ఎంజి రామచంద్రన్ దాంట్లో వచ్చిన వాడే. ఎంజి రామచంద్రన్ రోగంతో ఆయన అమెరికాలో పడుంటే ఆయన పేరు మీద పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అప్పుడే జయలలిత వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసింది. జయలలిత కూడా ఆమె సినిమాకు సంబంధించిన వ్యక్తి. ఇప్పుడున్నట్టు విజయ్ కూడా సినిమాకు సంబంధించిన వాడే. అంటే సినిమా ప్రభావం ఎట్టి పరిస్థితుల తమిళ మీద చాలా ఎక్కువ ఉంది. తమిళనాడు మీద 67 నుంచి ఇప్పటిదాకా సినిమాకు సంబంధించిన వ్యక్తి తప్ప ఇంకెవడు రాజ్యం వెళ్ళిన పరిస్థితి మనకు కనబడదు అక్కడ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ లోపల బీజేపీకి ఒక బలమైన మందు. కొన్నాళ్ళు రజనీకాంత్ అనుకున్నారు, రజనీకాంత్ వెంటబడ్డారు. రజనీకాంత్ నేను స్వంతంగా పార్టీ పెట్టలేను, నేను ఏ పార్టీలో చేరలేను, నేను సినిమాకి పరిమితం అవుతా అని చెప్పి లాస్ట్కి ఆయన బయటకు వచ్చేసాడు. కమల్ హాసన్ అనుకున్నారు, కమల్ హాసన్ వేరే సొంత పార్టీ పెట్టాడు, ఆయన కూడా పెట్టాడు. అది ఎట్లా ఈ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు సరి అయినటువంటి సినిమా పర్సన్ ఎవరు దొరికితే తప్ప, అంటే సినిమా అనేటువంటి ఒక ఐడెంటిటీ ఇక్కడ జరిగింది కాబట్టి అలా అదే ఫార్ములా ఉంటేనే అక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది మరొక ఆలోచన. ఈ అన్నిటి ఆలోచనల మధ్యలో ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడ లేనని దేవాలయాలు మనకు తమిళనాడులో ఉన్నాయి. టెంపుల్ సిటీగా మనం మదురైని కొలుస్తాం మనం. ఇట్లాంటి చాలా ఉన్నాయి. ప్రాచీన దేవాలయాలు, వేల సంవత్సరాల దేవాలయాలు అక్కడ ఉన్నాయి. భారతదేశం నుంచి మొత్తం అక్కడికి వెళ్తారు, తమిళనాడు చూడడానికి వెళ్తారు. ఇన్ని పరిస్థితులు ఉండి 90% హిందువులు ఉన్నటువంటి ఏరియాలో బీజేపీ సక్సెస్ కాలేదంటే ఆ మంత్రం అక్కడ ఫలించలేని పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే భిన్నమైన దృక్కోణంతో ఆలోచించే పరిస్థితి,
ఒక 100 సంవత్సరాల చరిత్ర లోపల నార్త్ ఇండియన్స్ను అసహించుకునేటి హేట్ చేసేటువంటి ఒక కల్చర్ అక్కడ డెవలప్ అయింది కాబట్టి అక్కడ బీజేపీ పెద్దగా సీట్లు కానీ ఓట్లు కానీ సంపాదించలేని పరిస్థితిలో ఉన్నది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోటి సార్, మొన్న జంతర్ మంతర్ దగ్గర ఒక మెరుపులాగా ఒక ఉద్యమం జరిగి పోయింది. అట్లనే ఒక మెరుపులాగా అట్లా స్పార్క్లే పోయింది. యాంటీ రిజర్వేషన్ ఉద్యమం ఏంటి అది అసలు? అది అనుకోకుండా అక్కడ రావడం అయిపోవడం, అది వన్డే అయిపోయింది, వన్డే మ్యాచ్ లాగా అయింది. అది ఏంటి దీని వెనక బీజేపీ ఉందనేది కొంతమంది అంటున్నారు. అసలు ఏంటి యాంటీ రిజర్వేషన్ ఉద్యమం వెనక నిజంగా బీజేపీ ఉందా? ఒకవేళ ఉంటే దానికి ఏమాత్రం ఇది ఉపయోగపడుతుంది వచ్చే ఎన్నికల్లో? 2 కారణాలు తెలుస్తున్నాయి. ఒకటి సోషల్ మీడియా ఉద్యమాలు. ఇంతకుముందు సోషల్ మీడియా అనేది ఎరుగు మామూలు టైంపాస్ కోసం ఉపయోగించేటువంటి ఉద్యమంలాగా ఉండేది. ఎవరి మీదనైనా ఏదైనా కొత్తగా ఏదైనా పుట్టించాలంటే, పుకార్లు పుట్టించాలంటే అదే అనేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఒకసారి కాక్రోచ్ జనతా పార్టీ ఎప్పుడైతే అధికారంలో అంటే ఒకసారి ముందుకు వచ్చిందో, మన ఏ పొలిటికల్ పార్టీ సాధించలేని విజయాన్ని అది సాధించడం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు సోషల్ మీడియా ఉద్యమాల మీద నమ్మకం అనేది బాగా ఏర్పడింది. సరే, ఇప్పుడు మరి కాక్రోచ్ జనతా పార్టీ సక్సెస్ అయింది కాబట్టి ఎప్పటి నుంచో మన దేశం లోపల అంబేద్కరే చెప్పాడు, ఏం చెప్పాడు, ఆయన రాజ్యాంగంలో చెప్పాడు, ఇది కొద్ది రోజులు మాత్రమే రిజర్వేషన్స్ ఉండాలి, ఇది శాశ్వతంగా రిజర్వేషన్స్ ఉండడానికి వీల్లేదని ఆయన ఒక మాట చెప్పాడు. కానీ రోజు రోజుకి రిజర్వేషన్స్ పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కులగణన కూడా చేసి ఏ కులానికి ఎంతైతే సంఖ్య ఉందో దాని ప్రకారంగా రిజర్వేషన్స్ చేసేయండి అని చెప్పేటువంటి స్థితికి వచ్చేసింది సిచ్యువేషన్. అంటే ఇక కులగణన పూర్తయి రిజర్వేషన్స్ గురించి ఒక్కసారి కులగణన పూర్తి కాగానే బీసీలు ఊరుకోరుగా 50% పైన ఉన్నట్టు విషయం ఎప్పుడైతే తెలుస్తుందో మాకు 50% మినిమం ఖచ్చితంగా రిజర్వేషన్స్ కావాలని చెప్పి వార్తలు స్టార్ట్ అవుతాయి. దేశం మొత్తం కూడా రిజర్వేషన్స్ మీద మరొక పెద్ద విప్లవం వచ్చే అవకాశం ఉంది. బీసీలు ఊరుకోరు, ఆ పరిస్థితి ఏర్పడుతుంది. నిజం చెప్పాలంటే మోడీ గారు కూడా నిజమైన బీసీ కాడు. ఇంతకుముందు బీసీ ఆయన కులం బీసీలో లేదు. అవును, అది అప్పర్ కాస్ట్ లోనే ఉండేది వాస్తవంగా. తర్వాత ఎందుకు చేర్చారు అంటే బీజేపీ అంతా కూడా అప్పర్ కాస్ట్ సంబంధించింది అనే ఒక ముద్ర పడుతుంది. ఈ టైం లోపల మోడీకి ఒక ప్రత్యేకమైనటువంటి కొంత గుర్తింపు కావాలంటే మనం ఆయన బీసీగా చేర్చాలనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి బీసీలో చేర్చారు. ఇది జరిగిన విషయం. సో ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఈ రిజర్వేషన్ హటావు అనే ఉద్యమం ఎందుకు వచ్చిందంటే ఈ ఉద్యమం ఇవాళ కొత్తది కాదు, ఎప్పటి నుంచో ఉంది వాస్తవంగా. చాలా సార్లు వచ్చింది. మండల్ టైంలో కూడా మండల్ కమండల్ అని దీని గురించి కావాల్సినట్టు వచ్చినాయి. అప్పట్లో బీజేపీ మద్దతు కూడా ఇచ్చింది కదా, మద్దతు ఇచ్చింది వాస్తవంగా. ఇప్పుడు కూడా బీజేపీ అంతా కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళతోటే ఎక్కువగా అందులో ఉన్న లీడర్స్ అంతా అప్పర్ క్యాస్ట్ వాళ్ళే. దళిత వాళ్ళు లేకపోతే ఇలాంటి మైనార్టీలు కొద్దిగా చూపిస్తారు, పేరుకు చూపిస్తారు తప్ప ఇవాళకి కూడా అది ఆ చేతిలో నడుస్తుంది. ఆర్ఎస్ఎస్ లో ఉండేటువంటి ప్రముఖులందరూ కూడా మొత్తం టోటల్గా వాళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళే తప్ప బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు లేరు దాంట్లో. కానీ దేశాన్ని చూపించడానికి ఒక ప్రెసిడెంట్ మేము ట్రైబల్ నుంచి తీసుకొచ్చి పెట్టామని చెప్పి రామ్నాథ్ కోవింద్ ఇలాగా ద్రౌపది ముర్మును శాంపిల్స్ కింద చూపిస్తారు అంతే. ఈ బొమ్మల్ని చూపించేసుకుని నడిపించాలంటే ఉద్దేశం వాళ్ళకు ఉన్న పరిస్థితి. ఈ స్థితి లోపల ఈ అప్పర్ కాస్ట్ లిమిట్ను ఎందుకు మనకు సోషల్ మీడియా ఉద్యమాలు సక్సెస్ అవుతున్నప్పుడు మన ఉద్యమం ఎందుకు సక్సెస్ కాదు అని ఒక ట్రైల్ వేశారు. ఈ ట్రైల్లో ఏం జరిగిందంటే విత్ ఇన్ అవర్స్ లోపల 60 లక్షల మంది మొత్తం టోటల్గా దాంట్లో జాయిన్ అయ్యారు. 60 lakhs పీపుల్ మొత్తం జాయిన్ అయ్యారు. 60 lakhs పీపుల్ అంటే అంతకుముందు మీరు ఇది కూడా కాక్రోచ్ జనతా పార్టీ కూడా చూస్తే కూడా 2 crores దాకా వచ్చారు మొత్తం. ఇది 60 లక్షల మంది జాయిన్ అయ్యారు. 60 లక్షల మంది అనేసరికి మన వెనక బాగా పెద్ద ఊపు ఉంది, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి ఒకటి జంతర్ మంతర్ స్టార్ట్ చేశారు. ఇంకోటి దాంతో పాటుగా రాజస్థాన్లో కూడా పెద్ద గొడవలైనాయి దీని మీద, చాలా గొడవలైనాయి. ఒక 15 రోజులు 4 రోజుల పాటు చేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది అక్కడ పరిస్థితి. ఇది సహజంగానే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఉద్యమాన్ని తిరిగి మళ్ళీ ఎందుకు మనం బయటకు తీసుకురాకూడదు, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకునే ఉద్దేశంతో చేశారు అనేది. కాక్రోచ్ జనతా పార్టీ నుంచి డైవర్ట్ చేయడానికి మొట్టమొదటి అంటే ఇది ఒక కారణంగా చెప్తుంటే, రెండో కారణం ఏంటంటే మీరు చెప్పినట్టు మాట ఏదైతే ఉందో బీజేపీయే స్వయంగా దీని వెనక ఖచ్చితంగా మోడీ గారు, షా గారు కూర్చొని ఆలోచించి కాక్రోచ్ జనతా పార్టీని స్ప్లిట్టే చేయాలి. స్ప్లిట్ చేయడానికి ఏమిటంటే ఇప్పుడు అభిజిత్ దీప్కే ఏదైతే ఉన్నాడో అతను దళిత్ సంబంధించిన వ్యక్తి, మహారాష్ట్ర దళిత్. మహారాష్ట్ర దళిత్ కాబట్టి ఒకసారి దళితులకి అప్పర్ క్యాస్ట్ ఇద్దరికి మధ్యలో చీల్చుకే తీసుకొస్తే ఆటోమేటిక్గా కాక్రోచ్ జనతా పార్టీకి రెండుగా విడిపోతుంది. రెండోది ఎక్కువగా ఇట్లాంటి వాటిల్లో ఉద్యమాల్లో పాల్గొనే వాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు, స్వయంగా ముందుకు వచ్చేవాళ్ళు, టైం కొంచెం దానికి అవసరమైతే అన్ని పక్కన పెట్టేసేసి కూడా ఇట్లాంటి వాటికి వచ్చేవాళ్ళంతా ఎక్కువ భాగం డబ్బులు బాగా ఉన్నవాళ్ళు, కొద్దిగా దానికోసం ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయగలిగేవాడు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళే వస్తారు. వీళ్ళల్లో ఎక్కువ మంది ఏంటంటే ఫార్వర్డ్ క్యాస్ట్ వచ్చేవాళ్ళు ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఒక
అపప్రదో లేకపోతే వాస్తవం మనకు తెలియదు, కానీ అటువైపు చాలా మంది ఆలోచిస్తారు. ఎందుకంటే ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్ లాంటి వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెట్టడానికి కానీ, అంత టైం ఇవ్వడానికి కానీ ఉండదు. వాళ్ళ జీవితాలు వాళ్ళు కొనసాగించడానికి వాళ్ళ టైం అంతా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత లీజర్గా అమానాన్ని సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టే పరిస్థితి వాళ్ళకు ఉండదు. కాబట్టి ఒక్కసారి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు దీంట్లో ఎక్కువగా స్ప్రెడ్ అయ్యారు. వీళ్ళు ఎక్కువ మంది, 2 కోట్ల మందిలో మోర్ దెన్ ఏ క్రోర్ ఖచ్చితంగా అప్పర్ కాస్ట్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి మనం ఈ స్ప్లిట్ తీసుకొచ్చినట్టయితే కాక్రోచ్ జనతా పార్టీ ముక్కలైపోతుంది. ఎందుకంటే దానికి కూడా కారణం ఉంది. ఒకసారి ఈ విద్యాశాఖలో ఉన్న మధ్య విద్యాశాఖ మంత్రిని ఎప్పుడైతే వాళ్ళు తప్పించేశారో, వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఇక్కడితో ఆగదలుచుకోలేదు, మొత్తం అవును ఇక జరగబోయేటువంటి మొత్తం ఏవైతే అంశాలు ఉన్నాయో ఒక విద్యాశాఖకు సంబంధించిన విషయమే కాదు, ఎక్కడెక్కడ రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుందో, ఎక్కడెక్కడైతే హక్కులకు భంగం జరుగుతుందో అక్కడ మేము ఖచ్చితంగా ఆందోళన చేస్తామని ప్రకటించారు. అంటే ఈ ఉద్యమం ఇక్కడితో ఆగేటట్లేదు, ఇది ఇక కంటిన్యూ అయ్యేటట్టుగా జరుగుతుంది. రేపు ఎలక్షన్లో కూడా దీని ప్రభావం చూపించే పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీ ముందుకు రాలేదు అనే భయంతో కావాలనే బీజేపీ దీని వెనక ఉండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తోంది. ఈ ఉద్యమాన్ని ఇంకా ప్రజ్వలింపజేయడానికి అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వస్తోంది. కానీ ఇదే జరిగిన రోజున జరిగేది ఏమిటంటే అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ స్ప్లిట్ అవ్వడం దేవుడికి, కానీ బీజేపీ స్ప్లిట్ అయితే ముందు దేశం లోపల అప్పర్ క్యాస్ట్ మొత్తం ఒకేసారి ఏకమై గందరగోళం చేస్తే ఆటోమేటిక్గా ఎస్సీలు కూడా దీన్ని తిరగబడే పరిస్థితి. అందరూ మైనార్టీలు అందరూ ఆల్రెడీ మైనార్టీలు దూరం అయ్యారు, మిగతా వాళ్ళు కూడా బీజేపీకి ముఖ్యంగా క్రిమిలేయర్ మీద మాత్రం ప్రతి ఒక్కరికి ఒక కన్సర్న్ అయితే క్రిమిలేయర్ మీద ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ లోపల ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఐఏఎస్ల పిల్లలే మళ్ళీ ఐఏఎస్లు, ఐపీఎస్ల పిల్లలే మళ్ళీ ఐపీఎస్లు, అది అవుతాయి మామూలు వాడికి ఎప్పుడు రీచ్. తర్వాత ఇంకో జరుగుతున్నది అంటే వాళ్ళు పోనీ ఆ స్టేజ్కి వచ్చారు కదా, ఇంకా వేరే ఎస్టీలో పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ అప్పర్ కాస్ట్ కంటే మించి తయారవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రిమిలేయర్ మాత్రం తీసేయాలనే మాత్రం ఆలోచన చాలా మంది ఎస్సీ ఎస్టీలో ఉంది, అన్ని వర్గాల్లో కూడా అది ఉంది. ఆ ఒక్కటైనా అది కాక సుప్రీంకోర్టు కూడా ఎన్నోసార్లు ఇంటర్వ్యూ అయ్యి ఎన్నోసార్లు చెప్పింది మాట, కానీ అయినా కూడా పట్టించుకునే పరిస్థితి ఏర్పడింది. బహుశా అయితే గీతే ఏమైనా ఆ క్రిమిలేయర్ సిస్టమ్ ఏమైనా మార్పు వస్తుందని తప్ప ఈ రిజర్వేషన్స్ తీసేయడం అనేది అసాధ్యమైన విషయం. వెళ్ళనుకున్నటువంటి వ్యవస్థల నుంచి అది పోదు, అది మాత్రం వాస్తవం. ఇంకోటి సార్, గోల్డ్ రేట్ మీద పిచ్చ ఈ ఊహాగానాలు జరుగుతున్నాయి. కొంతమంది ఏమంటున్నారంటే అది 8 లక్షలకు కూడా పోవచ్చు వచ్చే 4 ఏళ్లలో, తులం 8.5 లక్ష కూడా కావచ్చు అని కొంతమంది. 4 ఏళ్ళు ఎందుకు, వచ్చే ఫిబ్రవరి నాటికి 2-2.5 లక్ష అవ్వడం ఖాయమని కొంతమంది. అట్లా ఏం కాదు, బంగారం మొత్తం పడిపోయింది, డిమాండ్ పడిపోయింది, అది 1 లక్షకి దిగి వస్తుందని కొంతమంది. వీటిలో ఏది నిజము? అదే ఒకటి ఏదో బెట్టింగ్ జరిగింది అంటున్నారు గోల్డ్ మీద, అదేదో 20 నిమిషాల్లో 2,000 కోట్ల డీల్ జరిగింది ఓ బెట్టింగ్ సంబంధించి అంటున్నారు. ఏంటి ఇంత దీనికి సంబంధించి? గోల్డ్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల కారణాల చేత పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఏ ఒక్క రీజన్ మీద చెప్పడానికి అవకాశం లేదు. ముఖ్యంగా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే డాలర్ రేటు బలంగా ఉన్నప్పుడు, డాలర్ బలంగా ఉంటే గోల్డ్ ఆటోమేటిక్గా పడిపోతుంది, డాలర్ తగ్గిపోతే గోల్డ్ పెరుగుతుంది. ఇది నెంబర్ 1 రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే మనకు అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ యొక్క వడ్డీ రేట్ల మీద ఆధారపడి ఎక్కువగా ఉంటుంది. అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ యొక్క వడ్డీ రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా బాండ్స్ కొనుక్కుంటారు జనాలంతా, బంగారం కొనరు, వదిలేస్తారు. ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడ బాండ్స్ కొనేస్తాయి, దానివల్ల వచ్చేటువంటి లాభాలు వాళ్ళు పంచుకుంటారు, బట్ అవకాశాలు ఉంటాయి. అది రెండో కారణం. మూడో కారణం వచ్చి ఏంటంటే మొత్తం ప్రపంచం లోపల అస్థిరంగా ఉందా పరిస్థితి అనేది ముఖ్యం. అస్థిర పరిస్థితులు ముఖ్యంగా మన దాకా మనకు ఇరాన్ యుద్ధం ఏదైతే ఉందో అది ఇప్పటికీ అది సమసిపోయిందని చెప్పేటువంటి పరిస్థితులు లేదు, ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితే. అలాగే అటువైపున రష్యా యుక్రెయిన్ సంబంధించిన యుద్ధం కూడా జరుగుతూనే ఉంది. ఇవన్నీ మామూలుగా జరిగేటువంటి విషయాలే. ఇది అస్థిరతకు ప్రతిబింబం. ఇప్పటికీ హార్ముజ్ జలసంధి పూర్తిగా ఓపెన్ కాలేదు, అన్ని ఓడలు క్షేమంగా బయటకు వస్తాయని నమ్మకం లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపున అమెరికా మేము అన్నీ తీసేసాము, అందులో ఏమీ లేదు, అంతా క్లియర్ అయిపోయింది, మా హస్తగతం అయిపోయింది అని అసలు అమెరికాలో ఒక భాగమే హార్ముజ్ జలసంధి, ఇలాంటివన్నీ ప్రకటనలు చేస్తున్నాయి. ఇవన్నీ ప్రగల్భాలే తప్ప వాస్తవం కాదన్నట్టుగా అందరికీ అర్థమయ్యే పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటి ప్రభావం కూడా గోల్డ్ మీద కొంత ఉండేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. తర్వాత లోకల్ ట్యాక్సెస్ మీద కూడా ఆధారపడి ఉండే పరిస్థితులు ఉంటాయి, సిచ్యువేషన్స్. ఇలాంటి అనేక రకాల కారణాలు దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు 2 వర్గాలుగా చీలిపోయింది. ప్రపంచంలో ఉండేటువంటి మొత్తం ఎవరైతే గోల్డ్ నిపుణులు ఉన్నారో 2 వర్గాలుగా చీలిపోయినారు. ఒక వర్గం చెప్పేది ఏమిటంటే గోల్డ్ రేటు 131,000 వరకు దిగిపోయే అవకాశం ఉంది ఈ ఇయర్ ఎండింగ్ లోపల అనేది బెట్ కాసేటువంటి స్థితికి వచ్చేసారు.
ఏది 24 క్యారెటా మీరు చెప్పేది? 24 క్యారెట్స్. ఓకే. 24 క్యారెట్స్ మీద మనం ఎప్పుడు మనం చెప్పేటువంటి రేట్ అన్ని కూడా 24 క్యారెట్స్ మీద ఉంటాయి మనకు. అది మనకు ఎందుకంటే 22 క్యారెట్స్ మనకు ఆర్నమెంట్స్కి ఉపయోగపడుతుంది తప్ప లేదు దాని లోపలే. కాబట్టి ఇది స్వచ్ఛమైన గోల్డ్కే చెప్తారు. ఓకే. ఇంకా రెండవ వాదన ఏం నిలబడుతుంది అంటే 2026 ఎండింగ్ డిసెంబర్ లోపల ఖచ్చితంగా 2 లక్షల మార్కు దాటిపోతుంది అనేటువంటి వర్గం రెండో వర్గం తయారైంది. ఈ లోపల ఒకటి ఏం జరిగిందంటే అమెరికా లోపల ఈ గోల్డ్కు సంబంధించినటువంటి పెద్ద ఈ బాండ్స్ కొనేటువంటి వాళ్ళు ఎవరున్నారో ఈ బాండ్స్ లోపల ఒకరు దాదాపుగా 2,000 కోట్లు సుమారుగా గోల్డ్ మీద పెట్టుబడి పెట్టడం జరిగింది. 2,000 కోట్లు పెట్టాడు పెట్టుబడి. అతను బెట్టింగ్ కాశాడు. ఎవరిని బెట్టింగ్ కాశాడు? దీని రేటు ఒకవేళ పెరక్కపోతే డిసెంబర్ పడిపోకపోతే అని లేదా పెరిగితే అనేది ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు బెట్లు కట్టుకున్నారు. ఇతను ఏం చేశాడు తెలివిగా, ఒకవైపున ఇతనికి గోల్డ్ బాండ్స్ ఉండగానే ఒక 1,400 కోట్లకు పైగా ఉండేటువంటి మరొక వేరే ఇంకో ఇన్వెస్ట్మెంట్లో కూడా అతను పెట్టుబడి పెట్టాడు. ఈ రెండింటిని ఒకదానికి కూడా కంపేర్ చేసుకొని చూసుకునే పద్ధతిలో అంటే ఒక దాంట్లో నష్టపోయిన ఇంకో దాంట్లో లాభం వచ్చేట్టు పరిస్థితి పడుతున్నాయి. అతను దీనికి సంబంధించినవే గోల్డ్ సంబంధించినవి ఇంకొక బాండ్లలో పెట్టాడు. అది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్లో ఏమైందంటే కొంత తగ్గి కొంత పెరిగి రెండింటి మధ్యలో 500 కోట్ల రూపాయలు 541 కోట్ల రూపాయలు అతను వితిన్ 20 అవర్స్లో 20 గంటల లోపల 541 కోట్ల రూపాయలు అతనికి లాభం వచ్చింది. అంటే గోల్డ్లో అలాంటి విచిత్రాలు కూడా జరుగుతాయని మనకు దీన్ని బట్టి అర్థమైపోయిన పరిస్థితి ఏర్పడింది. ఏదైనా సాధ్యమే అటు సిచ్యువేషన్. ఏది ఏమైనప్పటికీ ఇద్దరు అంగీకరిస్తుంది. ఎవరైతే తగ్గుతుంది రేటు బాగా 1,31,000కు పడిపోతున్న వాళ్ళు అలాగే 2 లక్షలు దాటుతుందన్న వాళ్ళు ఇద్దరు అంగీకరించే ఒక విషయం ఏమిటంటే 2027 ఏప్రిల్ నాటికి ఖచ్చితంగా గోల్డ్ రేటు విపరీతంగా పెరుగుతుంది. అది 3 లక్షలు దాటినా 4 లక్షలు దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు గోల్డ్ అని. సిల్వర్ అయితే 5 లక్షల నుంచి 6 లక్షలు దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనేది ఇద్దరు ఒప్పుకుంటున్న నిజం. కాబట్టి కొనుక్కునే వాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే ఏమాత్రం తగ్గినా ఇప్పుడు 160 పైన నడుస్తుంది, 1,60,000 పైన నడుస్తుంది. అది 1,50,000 తిరిగి ఒకవేళ దిగితే మాత్రం కొనుక్కోండి ఖచ్చితంగా. ఇంకా తర్వాత అంతకన్నా మంచి ఛాన్స్ అయితే మీకు దొరకదు. ఒకవేళ అమ్ముకోదలుచుకున్న వాళ్ళు ఇప్పుడు అమ్మకండి. ఎందుకంటే ఇద్దరు అంగీకరిస్తున్న విషయం ఏంటంటే 2027 ఏప్రిల్ నాటికి విపరీతంగా పెరుగుతుంది అంటున్నారు. మీరు ఇప్పుడు అమ్ముకుంటే వచ్చేటువంటి మీకు ఏమి లాభం ఉండదు. మీరు అప్పుడు అమ్ముకుంటే మాత్రం విపరీతమైన లాభం ఉండే అవకాశం ఉంది. గోల్డ్ కొనలేని వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఎవరైతే తక్కువగా ఉన్నవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఎవరు ఉన్నారో, మీరు సిల్వర్ కొనండి. మీరు వెండి కొంటే చాలా చీప్లో వస్తుంది, చాలా తక్కువ ధర. ఈ తక్కువ ధర ఉండేటువంటి వెండి మీద మీరు ఆధారపడితే మీకు డెఫినెట్గా వెండి ధర బంగారం కన్నా ఎక్కువ పెరుగుతుంది అంటున్నారు కాబట్టి మీకు అందుబాటులో ఉంటుంది. ఇది మీరు తులం కొంటే 1,60,000. అదే మీరు 10 గ్రాములు అక్కడ కొంటే మీకు ఎంత చాలా కొన్ని వేల మీద 20,000 సార్. అంతే, చాలా తక్కువ రేట్లో వచ్చేస్తుంది. 2,60,000 ఇవాళ నడుస్తుంది అనుకోండి కిలోకి 1000 గ్రాములకి 2,600 మీకు అట్లా దాంట్లో మీకు 10 గ్రాములు వచ్చేస్తుంది. 10 గ్రాములు మీకు అంత తక్కువలో ఉంటుంది. కాబట్టి కొద్దిగా కొని పెట్టుకోండి. మీరు వెండి కొని పెట్టుకోండి. వెండిని మళ్ళీ మీరు కావాలనుకుంటే తిరిగి అమ్మొచ్చు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టొచ్చు. ఇప్పుడు ఈవెన్ ముత్తూట్ ఫైనాన్స్ లాంటి వాడు కూడా తాకట్టు పెట్టుకునే అవకాశం కల్పించారు. కాబట్టి అన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరినో చూసి మీరు వాతలు పెట్టుకునే పరిస్థితి రాకుండా, మీరు బంగారం మీద ఆలోచించకుండా బంగారాన్ని పక్కన పెట్టేసేసి వెండి కొనుక్కోవడం మొదలు పెట్టండి. ఈ వెండి మీకు బంగారం కన్నా మించినటువంటి లాభాన్ని మీకు తెచ్చిపెడుతుందని మనం గ్యారంటీగా చెప్పగలుగుతాం. మనం సుప్రీంకోర్టు మొన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సార్ ఈ వాహనాల ఇన్సూరెన్స్ మీద. ఏంటి అసలు ఆ జడ్జిమెంట్ ఏంటి మనకు, అంటే ఎట్లా ఉపయోగపడుతుంది వాహనదారులకు? అది ఇన్సూరెన్స్లో 2 రకాలు ఉన్నాయి సార్. వాహనాలకు సంబంధించిన ఇన్సూరెన్స్లో కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంటుంది. అవును. రెండోది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని 2 ఉంటాయి. అవును. సహజంగా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్లో ఏమవుతుందంటే మీకు 2 కవర్ అవుతాయి. అవును, థర్డ్ పార్టీ కవర్ అవుతుంది. వెహికల్ డ్యామేజ్ అయినా, మన వాహనానికి ఏమన్నా డ్యామేజ్ అయిపోతే కూడా ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ వాళ్ళు పూర్తిగా మనకు చేసిస్తారు, కొత్తగా తయారు చేసి ఇచ్చేస్తారు అంతా. అలాగే ఎయిటి వాడికి కొడితే కూడా ఆటోమేటిక్గా వాడికి కూడా మనం చేసినటువంటి ఇన్సూరెన్స్ వల్ల వాడికి డబ్బులు వచ్చేస్తాయి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ 2 చేయడంలే, చేయకుండా సెల్ఫ్గా వాడి వాహనానికి మాత్రమే ఉపయోగపడ్డట్టుగా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ దీన్ని మైనస్ చేసేసి వాడు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ వరకే చేసుకుంటారు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయడం లేదు. దానివల్ల ఏమవుతుంది, వాహనాన్ని కొట్టినప్పుడు వాడికి రూపాయి రావడం లేదు. కోర్టులలో కేసులు సంవత్సరాల తరబడి మురిగే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నష్టపోయిన వాడు ఎవరైతే బాధపడుతున్నాడో, వాడు ఏమీ తెలియని వాడు అమాయకుడు, వాడికి పోయి వీడు గుద్దాడు, వీడు తీసుకుపోయి వాడు గుద్దేశాడు, వాడు నష్టపోయినాడు, మోసపోయినాడు, వాడు ప్రాణం పోయింది, లేకపోతే ఇంకో రకం జరిగింది, ఆ కుటుంబం మొత్తం రోజు మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది.
కాబట్టి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి. Hmm. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో బండ్లు రోడ్డు మీద తిరగడానికి వీల్లేదు అనేది ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో 2 క్లారిటీ ఇచ్చింది. ఓకే. ఒకటేమి ఇచ్చిందంటే ఈ వాహనాలకు సంబంధించిన నెంబర్ ప్లేట్లు ఏవైతే ఉంటాయో Hmm. ఈ నెంబర్ ప్లేట్లని ఐడెంటిఫై చేసేటువంటి మీకు సాఫ్ట్వేర్ వచ్చింది ఇప్పుడు. Hmm. ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించి Hmm. సీసీ కెమెరాల ద్వారా Hmm. ప్రతి వాహనాన్ని Hmm. ప్రతి ఎక్కడెక్కడైతే ఇది మెయిన్ జంక్షన్స్ ఉన్నాయో Hmm. అన్ని చోట్ల ఐడెంటిఫికేషన్ చేసుకునే పద్ధతి పెట్టేసి Hmm. ఒక రాష్ట్రంలో ప్రవేశించినప్పుడు ఆ రాష్ట్రంలో అది ఎక్కడో ఒక దగ్గర దాన్ని తీసేయాలి. Hmm. తీస్తే ఏమవుతుంది, ఆ నెంబర్ ప్లేట్ ద్వారా Hmm. మీకు అది ఎవరు ఓనర్ ఎవరు, తర్వాత దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి. Hmm. ఆ ఇన్సూరెన్స్ ఒకవేళ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోతే ఇమీడియట్గా వాహనానికి ఫైన్, పెద్ద మొత్తంలో ఫైన్ వేసేసేయండి. Hmm. ఇట్లా రాష్ట్రం వచ్చినప్పుడల్లా చేయండి. Hmm. ఆ రోజుకు అయిపోయింది, రెండో రోజు వస్తే రెండో రోజు వేసేయండి. ఇలాగా ఎన్ని రోజులు బయటకు వస్తే అన్ని రోజులు వాహనం మీద మీరు డబ్బులు వేయడం మొదలు పెడితే Hmm. ఆ భయం తోటి దీనికన్నా ఇన్సూరెన్స్ కట్టుకోవడం చాలా మేలైన ఉద్దేశంతో వాడు ఇన్సూరెన్స్ కట్టేస్తాడు అవును. Hmm. అనేది ఒక జడ్జిమెంట్లో చెప్పినటువంటి విషయం. రెండో విషయం ఏంటంటే దీని లోపల పెట్రోల్ కొట్టించడం దగ్గరికి పోయినప్పుడు కూడా ఇది ఉండాలా. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చూపిస్తేనే, అది వ్యాలిడ్ అయితేనే Hmm. దాన్ని మీరు ఫోటో కాపీ తీసుకొని, మీరు అవసరమైతే ఫోన్లో మీరు ఫోటో కాపీ తీసుకొని మీరు వాడికి పెట్రోల్ పోయండి, లేకపోతే పెట్రోల్ పోయడానికి వీల్లేదు. Hmm. ఏదైనా వాహనం లోపల పెట్రోల్ పోసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంటే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు కూడా క్రియేట్ చేయాలి. బో. ఇవి చేసినప్పుడు మాత్రమే దేశం లోపల మొత్తం టోటల్గా Hmm. వస్తాయి. యాక్చువల్లీ మోర్ దెన్ 50% వెహికల్స్ Hmm. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేవు. Hmm. మోర్ దెన్ 50% వెహికల్స్ ఇండియాలో లేవు. లేవు. Correct. వాస్తవం. అంటే వీళ్ళు చేసేటువంటి రోజుకేమో మనకు యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి, Hmm. జనం ఎక్కువ మంది చచ్చిపోతున్నారు, వాళ్ళకి అందాల్సినటువంటి సాయం అందకపోవడం వల్ల కనీసం హాస్పిటల్ ఖర్చులు కూడా వాళ్ళే సొంతంగా పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఎవడో వచ్చి గుద్దిపారేస్తే Hmm. వాడు హాస్పిటల్ ఖర్చులు పెట్టుకొని Hmm. మళ్ళీ లాయర్ ఖర్చులు పెట్టుకొని వాడు కోర్టుకి వెళ్ళి 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాడు కష్టపడి చివరి సాధించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది అన్యాయం, ఇది అక్రమం. కాబట్టి సుప్రీంకోర్టు దీని మీద చాలా సీరియస్ అయింది. ఈ 2 పద్ధతులు చెప్పింది. 2 పద్ధతుల ద్వారా మీరు కంట్రోల్ చేయొచ్చు, 100% దీన్ని సాధించవచ్చు. మీరు వితిన్ 6 monthsలో 1 yearలో మీరు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇది వెంటనే ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పి ఇచ్చింది. కానీ ఎంతవరకు అమలు చేస్తాయనేది మనం చెప్పలేము. సార్, ఇంకోటి పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఇన్కమ్ వచ్చేది ఒక స్కీమ్ ఉందంట. నెలకు 16.2% అంటే దగ్గరగా ₹1.5 ఇంట్రెస్ట్. అంతేనా సార్? అంతే. వచ్చే స్కీమ్ ఒకటి ఉందంట. ఏంటి ఆ స్కీమ్ సార్? పోస్ట్ ఆఫీసుల లోపల ఒకప్పుడు ఉన్నప్పుడు మనం చూస్తే లెక్కిస్తే వాళ్ళ పోస్ట్ ఆఫీసులకి ఆ పోస్ట్ ఆఫీస్ పాత పోస్ట్ ఆఫీస్ చాలా తేడా ఉంది. Hmm. ఇవాళ పోస్ట్ ఆఫీసులు చాలా గణనీయంగా అభివృద్ధి అయినాయి. Hmm. బ్యాంకులతో పోటీ పడేటువంటి స్టేజ్కి వచ్చాయి. Hmm. ఆన్లైన్లోనే మొత్తం చేస్తాయి. అవును, మొత్తం మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం Updated లేకుండా ఇంటి లేండి దగ్గర మొత్తం. కూర్చొని అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఆన్లైన్లోనే. ఇంకోటి ఏంటంటే మీకు బ్యాంకులు లేని చోట పోస్ట్ ఆఫీసులు ఉంటాయి. అవును, ప్రతి ఊర్లో మీకు ఎక్కడైనా ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఉంది. కనపడే అవకాశం ఉంది. Hmm. ప్రతి ఏరియాకు పోలీస్ స్టేషన్, ఆటోమేటిక్గా పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది. పోలీస్ స్టేషన్తో పాటు పోస్ట్ ఆఫీస్ కూడా మనకు దొరికే అవకాశాలు ఉన్నాయి. ఈ స్థితిలో పోస్ట్ ఆఫీసు ఒక స్కీమ్ ద్వారా మీకు ఒక మెథడ్లో మీరు వెళితే Hmm. మీకు 16.2% ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ అయ్యే పాసిబిలిటీ ఉన్నదని ఒక లెక్క చూపిస్తున్నారు. ఏంటది? ఏంటా లెక్క అంటే Hmm. మంత్లీ మీరు స్కీమ్ ఏదైతే ఉందో, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో, Hmm. ఈ స్కీమ్ లోపల ఫస్ట్ మీరు ఒక 5 లక్షల రూపాయలు మీరు పే చేశారు అనుకుందాం. Hmm. బ్యాంకులు పెట్టారు, ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టారు. Hmm. మీరు ప్రతి నెల మీకు 3,500 రూపాయల దాకా, మీకు 3,400 చిల్లర మీకు ప్రతి నెల మీ అకౌంట్లోకి వచ్చి పడుతుంది. Hmm. కొంత అమౌంట్ వస్తుంది. Hmm. ఈ అమౌంట్ని మీరు ఏం చేయాలంటే వెంటనే సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి ఇంకో పథకం ఉంది. అది ఆడపిల్లలు ఆడపిల్లల కోసం చేసేటువంటి పథకం. ఈ పథకంలోకి ఈ డబ్బులు మళ్ళీ ఇస్తుండాలి. అంటే అప్పుడు స్టార్ట్ చేయాలి. అమ్మాయికి 1 సంవత్సరం ఉన్నప్పుడు మీరు స్టార్ట్ చేశారు అనుకుందాం లెక్క. 3,400. 15 సంవత్సరాలు వరుసగా మీకు ఈ 5 లక్షల మీద వచ్చేటువంటి వడ్డీ మొత్తం కట్టుకుంటే మీకు 5,50,000 రూపాయలు వస్తుంది. మీకు 5,50,000 రూపాయలు వస్తుంది. వడ్డీయే. మీ అసలు అమౌంట్ అట్లాగే ఉంటుంది. మీ 5 లక్షలు మీరు కదించట్లేదు, 5 లక్షలు అట్లాగే ఉంటున్నాయి. వచ్చిన వడ్డీ మొత్తం కలిపి 15 ఏళ్లలో మీకు 5,50,000 రూపాయలు వస్తుంది. అమ్మాయికి 15 ఏళ్ళు వస్తున్నాయి అప్పటిదాకా. 22 సంవత్సరాలు వచ్చేదాకా దాన్ని అట్లాగే ఉంచితే 22 సంవత్సరాల దాకా వచ్చే, అంటే ఇంకా 7 ఏళ్ళు అమ్మాయికి 22nd ఇయర్ లోపల దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకున్నప్పుడు మీ చేతికి ఎంత వస్తుందంటే 17 లక్షల రూపాయలు మీ చేతికి వస్తుంది. ఓకే. అంటే దాదాపుగా మీకు 16.2% ఇంట్రెస్ట్ మీకు క్యాల్కులేట్ అవుతుంది లెక్క. అదేలే, 5 లక్షలకు 17. మళ్ళీ మీ 5 లక్షలు మీకు సేఫ్గా ఉంటున్నాయి. ఈ 17కి అది అడిషనల్. ఇది ఏ బ్యాంకులోనూ అసలు ఏ ప్రభుత్వం దాంట్లోనూ ఇది సాధ్యమయ్యే పని కాదు. ఓన్లీ ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు అది కూడా ఇది బాగా 15 ఏళ్ళ లోపల
ఉన్న తల్లిదండ్రులకు ఈ స్కీమ్ బాగా చేసుకోవడానికి బాగుంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి లేకపోయినా వాళ్ళ పిల్లలుగా అయినా ఉండొచ్చు, లేదా వాళ్ళ మనవరాళ్ళు అదే అదే అలాంటి వాళ్ళ మీద కూడా కట్టడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి దీంట్లో. ఇదేం సార్ ఇంకోటి పిఎంది ₹1,00,000 వేస్తే 60,000 వస్తుంది, ఏంది అదేంది ఆ స్కీమ్ ఏంటి అసలు? ఇది మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోపల ఒక స్కీమ్ పెట్టారు. ఓకే. హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఏమిటంటే మనకు ₹1,00,000 చొప్పున ప్రతి సంవత్సరం కట్టడం ప్రారంభిస్తే ఈ స్కీమ్ లోపల దాదాపుగా మీరు 5 సంవత్సరాలు మీరు డబ్బులు అట్లాగే ఉంచినట్టయితే 7 సంవత్సరాల పాటు ఎవరి ఇయర్ 1,00,000 కట్టాలా? 7 ఏళ్ళు ఎవ్రీ ఇయర్ ₹1,00,000 కట్టాలి. 7 ఏళ్ళు కడితే ₹7,00,000 అవుతాయి మీకు. ప్రతి నెల మీకు ₹60,000 మీకు వస్తుంది. ఇప్పుడు 7 ఇయర్స్ తర్వాత 7 ఇయర్స్ తర్వాత 100 ఇయర్స్ దాకా వస్తుంది. అసలు కాకుండా ఇది ఇప్పుడు మీకు 100 ఇయర్స్ దాకా మీకు అమౌంట్ వస్తూనే ఉంటుంది. మీరు అసలు తీయడానికి వీల్లేదు. అసలు ఎట్లా ఉంచాలి మీరు ₹60,000 చొప్పున నెలకు చొప్పున మీకు మొత్తం టోటల్గా 100 ఇయర్స్ దాకా మొత్తం టోటల్గా మీకు వస్తుంది. ఒకవేళ ఈ మధ్యలో చనిపోయిన వ్యక్తి ఎవరైతే చేశారో వాళ్ళు చనిపోతే పెద్ద మొత్తంలో అమౌంట్ మొత్తం ఒకేసారి పే చేస్తారు, ఎవరు నామినీకి పే చేస్తారు. సో ఇది అద్భుతమైన స్కీమ్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్లలో ఇది అద్భుతమైన స్కీమ్గా గణనీయంగా వచ్చింది. ₹60,000 లక్షకు ₹60,000 అనేది చాలా పెద్ద అమౌంట్. ₹7,00,000 అట్లా ఉన్నా కూడా ఆ తర్వాత ప్రతి నెల ₹60,000 చొప్పున వస్తుంది. జీవితాంతం వస్తుంది, 100 ఇయర్స్ దాకా వస్తుంది. ఇది అక్కడ ఆపేసేది మళ్ళీ మీరు 15 ఏళ్ళ తర్వాత మీరు కట్టాల్సిన అవసరం లేదు. 15 ఇయర్స్ కట్టాలి. 15 ఇయర్స్ మొత్తం పే చేయాలి. 15 ఇయర్స్ పే చేసి మీరు ఆపేస్తే 100 ఇయర్స్ దాకా మీకు దాని రిజల్ట్ వస్తుంది. ఇది మనవాళ్ళ పేరు మీద మనవాళ్ళ పేరు మీద కట్టేయచ్చు, లేదా ఆడపిల్లల పేరు మీద కట్టేయచ్చు. వాళ్ళకి ₹1,00,000 సంవత్సరానికి ₹1,00,000 వచ్చాయంటే దీంట్లో రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఒక పద్ధతి ప్రకారం ఇట్లా వస్తే ఇంకా కొంచెం మీరు అమౌంట్ తగ్గించుకున్నా కొంచెం పెంచుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది, తగ్గించుకుంటే తక్కువ వస్తుంది. సంవత్సరానికి మినిమం ₹1,00,000 వచ్చేటువంటి స్కీమ్ అతి తక్కువలో ఉండేటువంటి. మీరు 1,00,000 కట్టకుండా 30,000 కట్టుకుంటూ పోతే మీకు ₹1,00,000 వస్తాయి సంవత్సరానికి. సో ఒక ₹1,00,000 100 ఇయర్స్ అంటే బతికినంత కాలం కదా. ఆ మనిషి బతికినంత కాలం ₹1,00,000 ప్రతి సంవత్సరం వస్తాయంటే దాన్ని బట్టి మీరు ఏదైనా ఒక దీనికోసం ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడానికో లేదా బంగారం కొనుక్కోవడానికో చిన్న వయసులో ఉండోళ్ళే స్టార్ట్ చేయడం బెటర్. చేయడానికి చాలా ఉంటుంది. చిన్న వయసులో చేస్తేనే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది, చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది పుట్టిన పిల్లలందరికీ ఇది స్టార్ట్ చేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా పెద్దగా బర్డెన్ ఉండదు, చేసుకుంటే బాగుంటుంది ఈ స్కీమ్ అనేది చాలా వరకు రికమెండ్ చేయబడుతున్నటువంటి స్కీమ్ ఇది. సార్ ఆ మధ్య హైదరాబాద్ వార్తల్లో నిలిచింది ఏంటంటే 2 గేలు అఫిషియల్గా కోర్టు పర్మిషన్ తెచ్చుకొని పెళ్లి చేసుకున్నారు హైదరాబాద్ వాళ్ళే. మీకు గుర్తుంటుంది, ఒక 3-4 ఏళ్ళ జరిగింది నాకు గుర్తున్నంత వరకు. బట్ మొన్న సీన్ కట్ చేస్తే 2 ఉమెన్ కానిస్టేబుల్ పెళ్లి చేసుకున్నారు. ఏంటి అసలు ఇట్లాంటివి అప్పుడప్పుడు అట్లా వస్తుంటాయి, సమాజంలోకి దూసుకొస్తుంటాయి ఇట్లాంటి వార్తలు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? అంటే మనం వాళ్ళని తప్పు పట్టట్లేదు, వాళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నాము, దట్ ఈస్ దేర్ రైట్. కానీ ఇట్లాంటివి అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక చర్చనీయాంశంగా మారింది వీళ్ళిద్దరు కానిస్టేబుల్ల పెళ్లి అనేది. సో దాని గురించి మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. అవును, మహారాష్ట్రలో ఏం జరిగిందంటే 2 కానిస్టేబుల్ రిక్రూట్ అయ్యారు. వాళ్ళకి ట్రైనింగ్ జరిగింది. ట్రైనింగ్ అంతా ఒక దగ్గరే తీసుకున్నారు, వాళ్ళు ఒక రూమ్లోనే ఉన్నారు వాళ్ళు. రెండోది అక్కడ నుంచి పోస్టింగ్ వాళ్ళకి ఒక దగ్గరే ఇచ్చారు, పోస్టింగ్లో కూడా కలిసే ఉన్నారు వాళ్ళు. ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ కూడా 2 కలిసే వెళ్ళారు. వీళ్ళలో ఒకరి మీద ఒకరికి అనురాగం అవరాగం ఇవన్నీ పెరిగాయి. తర్వాత దాంట్లో ఒక అమ్మాయి అబ్బాయిగా మారాలని చెప్పి డిసైడ్ చేసుకుంది. వీళ్ళు మ్యారేజ్ చేసుకొని డిసైడ్ చేసుకున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయినప్పటికీ ఏం చేశారు, డేట్ డిసైడ్ చేసి రేపు ఆగస్టు 30వ తారీఖు డేట్ ఫిక్స్ చేసేసి పెళ్లి కార్డు కొట్టేసేసి అధికారులందరికీ పనిచేశారు. అందరికి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు వచ్చి వాళ్ళు గొడవ పెట్టడం మొదలుపెట్టారు. మీరైనా చెప్పకూడదా, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా, ఆడపిల్లలు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇది ఏమైనా చూసేది విడ్డూరమైన పరిస్థితి అని చెప్పి గగ్గోలు పెడుతూ పేరెంట్స్ వచ్చి గొడవ పెట్టడం మొదలుపెట్టారు. దాంతో ఏంటంటే వీళ్ళు తాత్కాలికంగా ఆపండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తాత్కాలికంగా మాత్రం పోస్ట్పోన్ చేసుకున్నారు, కానీ శాశ్వతంగా కాదు. దీనికి తోడుగా వాళ్ళకి ఒక ఎస్ఐ ఈ మధ్య అక్కడ మగవాడుగా మారటం జరిగింది, ఆడపిల్ల నుంచి మగవాళ్ళుగా మారటం జరిగింది. ఇప్పుడు ఆమెని మగవాడిగా ట్రీట్ చేయాలా, ఆడపిల్లగా ట్రీట్ చేయాలా, నెంబర్ 1. నెంబర్ 2 ఏమైందంటే వచ్చింది స్పోర్ట్స్ ఉమెన్ కోటాలో వచ్చింది, ఎస్ఐ అయింది. అవును, ఇప్పుడు ఉమెన్ మగవాడు అయినప్పుడు మరి పోస్ట్ ఉంచాలా తీసేయాలనేది ఒక పెద్ద ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలను ఉద్భవించే పరిస్థితి. ఇప్పుడు జుట్టు విక్కుంటున్నారట అక్కడ, ఏం చేయాలో అర్థం కాక. ఇలాంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. అంటే ఆడపిల్లలు మగవాళ్ళుగా మారడం, మగవాళ్ళు ఆడపిల్లలుగా మారడం అదొక ప్రశ్న అయితే, మగవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం, దానికి సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఎవరు కూడా కాదనడానికి వీల్లేదు. ఒకప్పుడైతే వీళ్ళు జాబ్స్ లో ఉన్నారు, వీళ్ళు ఆ కోటాల్లో వచ్చారు కాబట్టి అక్కడ న్యాయపరమైన సమస్యలు వచ్చాయి. అదొకటి వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి ఇలాంటి కేసులు వస్తాయి, పోలీసు వాళ్ళే ఈ
పనిచేస్తే ఎక్కడికి పోవాలనేది ఇంకో ప్రశ్న వచ్చే పరిస్థితి అన్నమాట. ఇలాంటి కొన్ని అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఎదుర్కొంటుందని మనకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.